నమస్తే న్యూస్ 333కి స్వాగతం. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి మత్తులో ఉన్నారు. పైసలిస్తే పర్మిషన్లు ఇస్తున్నారు, నిబంధనలు తుంగలో తోస్తున్నారు. గెడ్డ కబ్జా చేస్తున్నా కళ్ళుండి చూడలేనట్టు, చెవి నుండి వినలేనట్టు వ్యవహరిస్తున్న జోన్ 5 టౌన్ ప్లానింగ్ అధికారులు. వివరాల్లోకెళ్తే విశాఖపట్నం కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ దగ్గర హెచ్పీ పెట్రోల్ బంక్ పక్క గడ్డపైనే అక్రమ నిర్మాణం. అధికారుల స్పందన కరువు. విశాఖపట్నం 57వ వార్డు జోన్ 5 నార్త్ జోన్లు ఈ యొక్క గడ్డపై అక్రమ నిర్మాణంపై అధికారుల కనీస స్పందన కరువు. గడ్డపైనే అక్రమ నిర్మాణం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోన్న ప్లానింగ్ సెక్రటరీ. విశాఖపట్నం న్యూస్ 3:33. మహావిశాఖ నగరంలో అక్రమ నిర్మాణాల జోరు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి సహజ వనరులను సైతం కబ్జా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే దౌర్జన్యం. జీవీఎంసీ జోన్ -5 పరిధిలోని 57వ వార్డు కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ ఎదురుగా ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన గల ప్రధాన గెడ్డ కాలువపై ప్రస్తుతం ఒక అక్రమ నిర్మాణం శరవేగంగా వెలుస్తోంది. వర్షపు నీరు సజావుగా సాగిపోవాల్సిన గెడ్డను కబ్జా చేసి నిర్మిస్తున్న ఈ కట్టడం వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల మామూలు నిర్లక్ష్యం ఈ అక్రమ నిర్మాణంపై స్థానిక ప్లానింగ్ సెక్రటరీ దృష్టికి పదే తీసుకెళ్లినప్పటికీ వారి నుంచి కనీస స్పందన కరువైంది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారి అక్రమ నిర్మాణదారులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 57వ వార్డులో ప్లానింగ్ విభాగం వైఫల్యం వల్ల అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా పోతోందని, దీని వెనుక పెద్ద ఎత్తున మామూళ్ల పంపిణీ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు ప్లానింగ్